కలుగునుగాక. ఈ దినము నన్ను సజీవ లెక్కలో చేర్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మన పాస్టర్ గారు చెప్పిన విధానమును బట్టి గత 3 రోజుల నుంచి నేను ఎంతగానో గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్నాను. అదొక శోధన. ఎంతమంది పాస్టర్లకి చెప్పి ప్రేయర్ చేయించుకున్నా, అక్క ఎక్కడికన్నా వెళ్ళి ప్రేయర్ చేశారా, మీరు ఎక్కువ ప్రేయర్లో ఉండాలా అని వాళ్ళు సలహాలు ఇచ్చారు. ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. నేను వచ్చేటప్పుడు కూడా చాలా ప్రేయర్లో ఉండేదాన్ని. ఎక్కడికన్నా వెళ్తే ముందు నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని, నన్ను దేవుని రెక్కల కింద భద్రపరుచుకొని తర్వాత నేను వెళ్తాను. వచ్చేటప్పుడు తెలియని శోధన ఏంటంటే, అక్కడ ఉల్లిపాయలు అమ్ముతారు. ఆ ఉల్లిపాయలు చౌకగుంట ఎక్క తీసుకొని ఆటో పిల్లోడు శోధిస్తున్నాడు. నేను ఏసు రక్తమే చేయమని చెప్పుకుంటుంటే ఒకటే డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను ఇంకోసారి తీసుకుంటాను, ఇప్పుడు వద్దు అంటున్నాను. కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఇంటికి వచ్చేటప్పటికి బాగా డిస్టర్బ్ అయిపోయి అతను ఆటో పిల్లోడు అలా శోధించాడు. సరే, నేను జయించలేని పరిస్థితి, నా బలహీనత. ఒక పక్క ఉల్లిపాయలు కొనుక్కోవాలని ఆశ, ఓ పక్క వద్దులే తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని ఆశ. ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడాను కాబట్టి శోధన నన్ను వెంటాడింది. ఊరికే ఒళ్ళంతా చెమటలు పట్టడం, ఛాతిలో నొప్పి రావటం, అట్లా ఒకరోజు ఉంది. సరే, బడి మానేశాను. బడికి రెడీ అయిపోయి క్యారియర్ అంతా పెట్టుకొని క్యాబ్ కూడా వాకిటి ముందుకు వచ్చింది. అప్పుడు దాకా బాగుంది. ఛాతిలో నొప్పి ఎక్కువ అయిపోయింది. ఆ రోజు ఆగాము. మళ్ళీ స్టంట్ వేయించుకొని 6 సంవత్సరాలు అయింది కదా, పరిస్థితి ఎలాగుంటుందో అని ఒకసారి చెకప్కి వెళ్ళొచ్చాము. ఈసీజీ తీశారు. నా దేవదేవుని కృప వలన ఏ గుండె జబ్బు అయితే లేదు అని చెప్పాడు. గుండెకి సంబంధించిన వ్యాధి కాదు. అయితే మీరు భయపడుతున్నారా అంటే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎన్ని రకాలుగైనా బాధ పెడుతుంది, దాని గురించి మీరు భయపడవద్దు, గుండె జబ్బు లేదని చెప్పిన తర్వాత మధ్యాహ్నం 1 గంట దాకా హాస్పిటల్లో గడిపి ఇంటికి వచ్చేసాము. తర్వాత దేవుని కృపను బట్టి పథ్యం ఉంటూ జాగ్రత్తగా ఆహార నియమాలు పాటిస్తున్న కృపను బట్టి, ఆయన ఇచ్చిన కనికరాన్ని బట్టి నేను బ్రతికి దేవుని దయవల్ల బాగున్నాను. నాకైతే వాక్యం చెప్పాలని ఎప్పుడూ ఆశే. దేవుని చిత్తంలో మరి నేను సిద్ధపడటానికి కూడా దేవుడు నాకు సమయం ఇచ్చాడు, శరీరానికి శక్తిని ఇచ్చాడు. ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుని ప్రియమైన బిడలారా, ఈ దినము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మరి సహోదరి చదువుగా మీరందరూ విన్నారు. ఆ వాక్య భాగం గురించి దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించిన పిదప వాక్య భాగంలోనికి పోదాం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, అల్పురాలను అయోగ్యురాలను స్వామి, ఇందులోనూ అర్హత లేని దాన్ని నాయన నన్ను కనికరించి మీ పనిముట్టుగా, మీ సాధనంగా, మీ పని, నా తండ్రి పని మనిషిగా నన్ను వాడుకోండి ప్రభువా. మీ పాదధూళిగా నన్ను వాడుకోండి స్వామి. ఘనత కలిగిన దాన్ని కాదయ్యా, దీనురాల్ని స్వామి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ బలంతో నింపి ఇక్కడ నిలబెట్టిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం మీది, వాక్యం మీరై ఉన్నారు. అది నాయన మీ సొంతం నాయన. మేము ప్రకటించాలన్నా ప్రకటించాం. మీరు ఎలా వాడుకోవాలో అలా వాడుకోండి. ఎవరికి ఏది అవసరమో అది అందించండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి విరిచిన దేవుడు మీరయ్యా. ఆశీర్వదించి పంచిపెట్టిన దేవుడు మీరయ్యా. ఆ రీతిగా పనికి మాలిన నన్ను మీ పనిముట్టుగా విరిచి ఆశీర్వదించి వాడుకోమని, నన్ను మరుగు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నా కన్నీళ్లు మీ పాదముల మీద పడుతుండగా నన్ను లేవనెత్తి కనికరించమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాను స్వామి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, గత 2 వారాల క్రితం అనుకుంటాను, మన పాస్టర్ గారు కర్ర గురించి చెప్పాడు. అప్పుడు నాలో ఒక ఆసక్తి రేగింది. నేను కూడా కర్ర గురించి చెప్తే బాగుండు. అయితే పాస్టర్ గారు చెప్పిన కర్రల గురించి అయితే చెప్పకూడదు, కాపీ చేసినట్టు ఉంటుందని దేవుని సన్నిధిలో కనిపెట్టి రోజు ప్రార్థన చేసేదాన్ని. నాకు ఒక అవకాశం ప్రభు అన్నప్పుడు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. తన ఆత్మతో నింపినప్పుడు, నేను సిద్ధపడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ నింపుదల కలిగినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి తలంపులను దేవుడు మరి పంచుకోవడానికి, మీ మధ్య పంచుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. ఆయనే మాట్లాడతాడు, నేను కాదు మాట్లాడేది. ఎందుకంటే వాక్యం ఆయనది కాబట్టి. అలా ఆ రోజు నుంచి నేను తపన పడుతున్నా, ఈ కర్ర గురించి చెప్పాలి అని.
సరే, పాస్టర్ గారు చెప్పినప్పుడు కొన్ని కర్రల గురించి మీకు చెప్పున్నాడు. మోషే చేతిలో కర్ర ఉంది. దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే భయపడి సాకులు చెప్పినప్పుడు, మోషే నీ చేతిలో ఏముంది అన్నప్పుడు కర్ర అంటే దాన్ని కింద పడేయి, ఇదిగో నా మహత్యం ఏంటో నేనేంటో నీకు బయలుపరుస్తాను అని చెప్పడానికి ఆయన దాన్ని ముందు కింద పడేయమని అంటాడు. ఆ కర్ర కాస్త పాముగా మారటం, మోషే భయపడి పారిపోవటం, మోషే దాన్ని తోకను పట్టుకోమంటాం, తోకను పట్టుకోగానే తిరిగి అది కర్రగా మారిపోవటం. ఈ సాక్ష్యం చాలు, మీ జనుల యొద్దకు వెళ్ళి చెప్పు అంటాడు. అప్పుడు ఏమని చెప్తాడంటే, ఒక మాట నిర్గమకాండము 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును నేనని నేను ప్రత్యక్షమయ్యానని చెప్పమంటాడు. అంటే ఆ కర్రలోని మహత్యాన్ని దేవుడు మోషేకి తెలియజేశాడు. అలాగే మోషే తన మామగారి ఇంటికి బయలుదేరి వెళ్ళేటప్పుడు వెళుతూ ఒక కర్రని చేత పట్టుకొని పోతాడు. ఆ కర్ర పేరు దేవుని కర్ర. అంటే మోషే చేతిలో ఒక కర్ర ఉంది, అహరోను చేతిలో కర్ర ఉంది, యేసయ్య చేతిలో కూడా కర్ర ఉంది. అదేంటమ్మా వింతగా చెప్తున్నారు, యేసయ్య ఎక్కడైనా కర్ర పట్టుకొని ఉన్నట్టు కొత్త నిబంధనలో ఉందా అంటే కొత్త నిబంధనలో లేదయ్యా. కొత్త నిబంధనలో లేదు, కానీ న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను భయపడి ఫిలిష్తీయులకు భయపడి గానుగ చాటును దాంకున్నప్పుడు యెహోవా తండ్రి అతన్ని పిలిచి దూత ద్వారా పిలిపించి మాట్లాడి నిన్ను పరాక్రమ గల బలాఢ్యుడా అని సంబోధించి యుద్ధానికి వెళ్ళమని యుద్ధశీలుడిగా సిద్ధపరుస్తానని చెప్పినప్పుడు, అయ్యా అది నువ్వేనా, అది నువ్వే అయితే, నాతో మాట్లాడింది నువ్వే అయితే, అయ్యా నేను భక్ష్యములు చేసుకొస్తాను, మాంసం సిద్ధపరుస్తాను, ఒక్కరవ్వ దాన్ని స్వీకరించి వెళ్ళయ్యా అని బతిమలాడతాడు. అప్పుడు ఆయన వచ్చి సరే అని చెప్పి దాన్ని తీసి బండ మీద పెట్టమంటాడు. సిద్ధపరిచిన భక్ష్యములు మాంసమును బండ మీద పెట్టమని న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము 21వ వచనంలో ఈ సన్నివేశం ఉంది. అయితే ఆయన ఆ దూత చేతిలో ఒక కర్ర ఉందంట. ఒకసారి చదువుతారమ్మా. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతిలోనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆ దూత అన్న దగ్గర మనం యేసయ్య అని పెట్టుకోవాలి. పాత నిబంధన కాలంలో దూత అని ఎక్కడ ప్రత్యక్షమైన వాక్యము అక్కడ యేసు ప్రభు అనే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు చేతిలో కూడా భక్ష్యములను కాల్చివేయగలిగిన, అంటే నైవేద్యాన్ని స్వీకరించి దహించి వేయగలిగిన కర్ర ఉంది. అదే పరిశుద్ధాత్మ కర్ర. భక్ష్యములను కాల్చివేసింది. అయితే ఈ కాలంలో నీ అర్పణ, నువ్వు ఏం అర్పిస్తున్నావు? దేవుడు నిన్ను కూడా బలహీనుడా, పిరికివాడా, రా బయటికి, ధైర్యశాలిగా, ధైర్యవంతుడిగా, పరాక్రమం కలిగిన, రోషం కలిగిన జనముగా నేను చేస్తాను, రా బయటికి అంటున్నాడు. అయితే మనం రాగలిగితే, మనం ఆయన్ని దర్శించగలిగితే, మనం అర్పించగలిగిన అర్పణ మన హృదయం ఒక్కటే. 51వ కీర్తనలో ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివినప్పుడు విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. అయ్యా, విరిగి నలిగిన మనసును నువ్వు ఎంత మాత్రమునో నిర్లక్ష్యం చేయవు, అలక్ష్యము చేయవు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బండ లాంటి నీ హృదయాన్ని, బండ మీద పెట్టిన నీ పశ్చాత్తాపపు హృదయాన్ని పరిశుద్ధాత్మతో ముట్టినప్పుడు నీలోని పాపము దహించబడుతుంది. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధపరచబడతావు, నీ అర్పణ స్వీకరించబడుతుంది, నీ హృదయం అంగీకరించబడుతుంది, నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడిగా బయటికి వెళ్తావు. నీలో పాపపు పిరికితనం ఉండొచ్చు, ఇన్ఫీరియారిటీ ఉండొచ్చు,
వాటన్నిటినీ ఆయన చేతిలోని కర్రతో ముడితే, నువ్వు ముందు బండ మీద నీ కానుకను సమర్పిస్తే, నీ నైవేద్యాన్ని ఆయనకి పెడితే, ఆయన వచ్చి ముట్టి నిన్ను నీ అర్పణని స్వీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జరిగేది పరిశుద్ధాత్మని కాలంలో మనం ఉన్నాము కాబట్టి ఆయన అంటారు యోహాను పత్రికలో, నేను వెళ్ళి వేరొక ఆత్మను ఆదరణకర్తను మీ మధ్యకే నేను పంపిస్తానన్నాడు దేవుడు. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు అని వాక్యం వెల్లడి చేస్తుంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించి మనలోని పాపాన్ని దహించి నిన్ను పరాక్రమం గల బలాఢ్యుడిగా, జ్ఞానవంతుడిగా, ధైర్యవంతుడిగా తీర్చిదిద్దటానికి ఆ కర్ర ఈ దినము ఉపయోగపడుతుంది. సరే, ఆ కర్రను గురించి అక్కడ పెడదాం. ఇక్కడ ఇశ్రాయేలీల కాలంలో ఏం జరుగుతుందంటే, వాళ్ళందరూ మోషే మీద, అహరోను మీద సణుక్కుంటున్నారు. వీళ్ళ వల్ల ఎంతమంది చచ్చిపోయారు, గుణుక్కున్నందువల్ల, సణుక్కున్నందువల్ల ఎంతమంది దాతాను ఆరాములు చనిపోయారు. భూమి నేల నెరలు విడిచి వారిని మింగేసింది. ఎంత ఘోరం జరుగుతుంది. వీళ్ళైనా భక్తులు, వీళ్ళైనా యాజకులు, వీళ్ళైనా సేవకులు అని సేవకుల గురించి సణుగుడు ప్రారంభమైంది ఇశ్రాయేలుల కాలంలో. అప్పుడు దేవుడు ఆ సణుగులు మెచ్చలేకపోయాడు. రుజువేంటి? వీళ్ళనే నియమించాడని రుజువేంటి అని వాళ్ళల్లో వాళ్ళకు ఒక పౌరుషం కొనుక్కున్నారు. వాళ్ళల్లో వాళ్ళకు కట్టగట్టారు, వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అయితే రోషము కలిగిన దేవుడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని ఈ ప్రజలు గుర్తించడానికి నేను నా కార్యాన్ని త్వరపెడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో చెప్తున్నాడు, మీరందరూ ఒక్కొక్క వంశం చొప్పున వంశాధిపతి ఒక్కొక్క కర్రను తీసురండి. ఎవరైతే ఆ వంశంలో అధిపతిగా ఉంటాడో వాని పేరు ఆ కర్ర మీద రాయండి. 12 కర్రలు వచ్చాయి. వాళ్ళల్లో అహరోను కర్ర కూడా ఉంది. లేవి వంశానికి చెందిన అహరోను కర్ర కూడా పెట్టబడింది. అయితే ఈ కర్రలన్నిటినీ గుడారము, ప్రత్యక్షపు గుడారములోని దేవుని శాసనముల మధ్య ఉంచారు. దేవుని శాసనముల ఎదుట ఆ కర్రలు ఒక రాత్రి ఉంచబడినవి. మరి పొద్దున్న లేచి చూచేటప్పటికి యాజకుడా కాదా, ఒక కండిషన్ పెట్టాడు. మేము యాజకులం కాకపోతే, మేము దేవుని పనివారం కాకపోతే మా కర్రలు మామూలుగా ఉంటాయి. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాని కర్ర చిగురించును అని కండిషన్ పెట్టారు. కాబట్టి పక్క రోజు లేచి చూచేటప్పటికల్లా అహరోను కర్ర చిగురించి ఉంది. అహరోను ఎవరండి చెప్పండి? అహరోను ఎవరు? ఒకసారి ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. చాలమ్మా. ఎలియాజరు ఎవరండి? ప్రధాన యాజకుడైన ఎలియాజరు అహరోను కుమారుడు. ఈ అహరోను పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడుగా కొనసాగుతూ ఉన్నాడు. ఈ అహరోను కర్ర చిగిర్చింది. ఈ చిగురింపు పండ్లు, బాదం పండ్లు అన్నీ కూడా యేసు ప్రభు యొక్క మొదటి రాకడకు సూచనగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన యాజకుడు ఎవరు మనకి? యేసు ప్రభువే. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అలాగే హెబ్రీ పత్రిక తీసి పెట్టుకోండమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము గుండా వెళ్ళిన యేసు ప్రభు అన్న గొప్ప ప్రధాన యాజకుడు. పాత నిబంధన కాలం గడిచిపోయింది, కొత్త నిబంధన
నిబంధన కాలానికి ఒక ప్రధాన యాజకుడు యేసు ప్రభు మనకు ఉన్నాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ ప్రధాన యాజకుడు యెహోవా తండ్రికి పాపులైన మనకు మధ్యవర్తిగా పనిచేశాడు. ప్రధాన యాజకుడు చేయవలసిన అర్పణలు అర్పిస్తూ వచ్చాడు. ప్రధాన యాజకుడు చేసే ప్రతి పని యేసు ప్రభు చేసి రుజువు చేసుకున్నాడు. ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది. అయితే ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం తీయండమ్మా. కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. ఈ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడయ్యా అంటే కనికరము గలవాడు, నమ్మకము గలవాడు, తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. అంటే రక్త మాంసాలు కలిగిన వాడిగా కావలసి వచ్చింది. కానీ ఈయనకున్న గుణగణాలు ఏంటయ్యా అంటే కనికరము, నమ్మకము. ఏంటి కనికరం అంటే? మార్కు సువార్తలో యేసు ప్రభు వారు 6వ అధ్యాయంలో బోధ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రజలు ఆయన్ని వెంటాడుతూ ఉన్నారు. ఆయన బోధలు వింటున్నారు. వాళ్ళకి ఏం అర్థం కావటంలా చాలా మార్పు వస్తుంది. చాలా మంది మారిపోతున్నారు. ఇటువంటి బోధ మేము ఎప్పుడు వెళ్ళా, ఎక్కడ వెళ్ళా, మన యాజకులు మనకి ఇవి బోధించలేదని ఆశపడి ఆసక్తితో ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఒక వచనం ఉంది. 3 రోజులు అయిన తర్వాత వాళ్ళకి ఆహారం లేదు, ఏమి లేదు, అడవిలో ఉన్నారు. వాళ్ళకి జీవనోపాధి ఎలాగా, వాళ్ళకి భోజనం ఎలాగా, వాళ్ళు ఏమి తిని వాళ్ళు బతుకుతారు ఈ అడవిలో, ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి దొరుకునని శిష్యులు ఆలోచిస్తున్నప్పుడు ఒక మాట ఉంది. మార్కు సువార్త 6వ అధ్యాయం తీయండమ్మా, 14వ వచనం. మార్కు 6:14. ఆయన ఆ ప్రజల మీద కనికర పడుతున్నట్టు వాక్య భాగంలో ఉంది. ఎందుకు కనికర పడుతున్నాడంటే వీళ్ళు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ఒక గొర్రెల మంద ఉంది. ఆ మందని నడిపించడానికి మంచి కాపరి కావాలి. కాపరి లేకపోతే ఆ గొర్రెల మంద చల్లా చెదరైపోద్ది. ముఖ్యంగా క్రూర మృగాల నోటికి బలైపోతాయి. వాటికి దారి తెలీదు, వాటికి క్రమశిక్షణ లేదు, అవి మేత మెయ్యలేవు, అవి కూడుకోలేవు, ఒక దగ్గర ఉండలేవు, క్రూర మృగాలకు బలైపోతాయి. అందుకని వాటికి ఒక మంచి కాపరి కావాలి. అలాంటి కాపరి లేని గొర్రెలు ఎలాగుంటాయో అలాగున ఈ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు అని ఆయన వారి మీద కనికరపడి ఇంకా బోధలు చేస్తూ వారికి దగ్గర ఏముందని విచారించి 5 రొట్టెలు 2 చేపల్ని దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసి 5,000 మందికి పంచిపెట్టిన కనికరము కలిగిన యాజకుడు, మన ప్రధాన యాజకుడు మన యేసయ్య. అంతేకాదు నమ్మకమైనటువంటి వాడంట దేవుని వాక్యం చెప్తుంది. ఎంత నమ్మకమైన వాడు అంటే యాయీరు కుమార్తె మరణించింది. అందరూ నవ్వుతున్నారు, ఇంకా ఎందుకు ఆయన్ని తీసుకొస్తున్నావని. అయినా కూడా ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు యాయీరు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు యాయీరు నమ్మకాన్ని బట్టి ఆ కుమార్తెను బ్రతికిచ్చిన నమ్మదగిన సహాయకుడు మన యేసయ్య, నమ్మదగిన ప్రధాన యాజకుడు నా యేసయ్య. ఎంతైనా నమ్మదగిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనలో నమ్మకం ఉంచాలంటే మీటరా 2 మీటర్ల నమ్మకం లేదా లీటరా 2 లీటర్ల కొలత లేని నమ్మకం మనం ఉంచినప్పుడు కొలత లేని ఆశ్చర్య కార్యములు చేయగలిగిన ప్రధాన యాజకుడు మన యేసయ్య. ఆయన మీద మనం నమ్మకం ఉంచి బ్రతకాలి. ఏంటి నమ్మకం? ఎలా వస్తుంది నమ్మకం? నీవు ఆయనలో నివసిస్తే, ఆయన నీలో నివసిస్తే ఆ నమ్మకం వస్తుంది. లేకపోతే అంత నీ తలంపులతో
నేను ఉద్యోగం కొట్టేస్తాను, నేను ఉద్యోగం ఇప్పించేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను ట్రైనింగ్ అయిపోతాను, రేపో మాపో వచ్చేస్తాను, ఇలాంటి నమ్మకాలు నీ మీద పెట్టుకోబాకు. నీ దేవుడైనా నీ యాజకుడైనా యేసు ప్రభు మీద పెట్టుకో. ఆయన నీ కార్యములు నెరవేర్చుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. కాబట్టి ఆ నమ్మకమైన యాజకుడు మనకున్నాడు. 1 కనికరము కలిగిన వాడు, 2 నమ్మకమైన వాడు ప్రధాన యాజకుడుగా మనకున్నాడు. తరువాత హెబ్రీ పత్రిక 7:26లో ఆయన పాపులలో చేరని వాడంట. హల్లెలూయా! అంటే ఆయన పవిత్రుడు. ఒకసారి ఆ వాక్య భాగాన్ని నెమ్మదిగా గట్టిగా చదవండి అమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా మన ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చాలమ్మ చూడండి, నిర్దోషి అంట, పవిత్రుడంట, నిష్కల్మషుడంట, పాపులలో చేరని వాడంట, నీతిమంతుడు అని అర్థం. అందుకే పొంతి పిలాతు ఆయన్ని ఏమన్నా మీరు చేసుకోండి, మీ ఇష్టం అని వదిలేసి వెళ్ళిపోతా సిలువేయమన్నప్పుడు చేతులు కడుక్కుంటూ ఈ నీతిమంతుని రక్తంతో నాకేం సంబంధం లేదు, ఈ పాపంతో నాకేం పాలిభాగం లేదని ఒక సాక్ష్యం ఇచ్చేస్తాడు. ఈయనలో నాకే దోషము కనపడలేదని సాక్ష్యం చెప్తాడు. అటువంటి నిర్దోషి మన ప్రధాన యాజకుడు. ఒక యాజకుడు ఎలాగుండాలంటే నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పవిత్రమైన హృదయం కలిగిన వాడిగా, పాపులతో చేరని వాడిగా ఉండాలా. అటువంటి వాడు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే ప్రధాన యాజకుడుగా మనకున్నాడు, మన మధ్య ఉన్నాడు. ఎంత పవిత్రుడంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది వేల దూతల చేత నిత్యము కొనియాడబడుచున్నాడు. అటువంటి యాజకుడు, ప్రధాన యాజకుడు మనకు దేవుడు, మనకు యేసు ప్రభుని అనుగ్రహించి ఉన్నాడు. అటువంటి యాజకత్వం కింద మనం ఉన్నాము కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నిజంగా పాపులలో చేరని వాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. మనకు తగిన యాజకుడు మనకున్నాడు. హల్లెలూయా! ఆయన మన ప్రధాన యాజకుడు. ఇంకొక మాట చెప్పి యాజకుని గురించి నేను ముగించబోతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12 యాజకుని యొక్క ధర్మం ఏంటంటే, ఒక్క నిమిషం వినండి అమ్మా. యాజకుడు అతి పరిశుద్ధ స్థలములకు సంవత్సరములకు ఒక్కమారి ప్రవేశించి కోడలి యొక్క రక్తాన్ని తీసుకొని వారి పాప పరిహారార్థం దాన్ని అక్కడ ఉంచి ప్రార్థన చేసేవాడు యాజకుడు. కోడలి యొక్క రక్తం ద్వారా పాత నిబంధన కాలంలో మన పాపములకు విమోచన కలుగుతూ ఉంది. అసలు యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ఎంతో భయపడేవాడు. తిరిగి ప్రాణంతో బయటికి వస్తానన్న నమ్మకం లేదు. ఆ రోజుల్లో వాళ్ళు నడుమునకు గంట కట్టుకొని బయలుదేరుతారు అక్కడికి. సంవత్సరంకు ఒక్కసారే ఆ పరిశుద్ధ స్థలంలోకి వారు వెళ్తారు. అటువంటి సిచ్యువేషన్లో ఈ పరిశుద్ధుడైన ఈ యాజకుని గురించి బైబిల్ ఒక మాట చెప్తుంది. చదవండి అమ్మ. హెబ్రీ 9:12 మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ స్థలంలోకి మాటి మాటికి సంవత్సరం పోకుండా, కోడల రక్తాన్ని తీసుకొని పోకుండా తన స్వరక్తంతో, హల్లెలూయా, తన సొంత రక్తాన్ని అర్పించి పాప పరిహారార్థం రాబో జనము కోసం, ఇప్పుడున్న జనాంగం కోసం తన శరీరాన్ని బలిగా అర్పణగా యెహోవా తండ్రికి అర్పించి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన యాజకుడు మన ప్రధాన యాజకుడు.
యాజకుడు, ఆయనే నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఎంత గొప్ప త్యాగ కార్యం చేశాడు, ఎంత గొప్ప మహిమ కార్యం చేశాడు యేసయ్య. పరిశుద్ధుడిగా జీవించాడు, పాపంలో చేరలేదు, తన స్వరక్తాన్ని ఇచ్చి పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఒక్కసారే ప్రవేశించాడు. మాటి మాటికి ఇంకా చేయటానికి వీల్లేని సమర్పించాడు. మాటి మాటికి అర్పించడానికి వీల్లేని తన స్వరక్తాన్ని ఒక్కసారి అర్పించాడు. అటువంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుని కర్రను గురించి ఇప్పుడు మనం విన్నాం. ఏంటా కర్ర? చిగిర్చిందంట. ఈ చిగురు అనే అంశము యెషయా గ్రంథంలో, జకర్యా గ్రంథంలో, హోషేయ గ్రంథంలో కూడా ఉంది. అయితే యెషయా గ్రంథంలో యేసు ప్రభు యొక్క పుట్టుకను తెలియజేస్తుంది. యేసు ప్రభు యొక్క పుట్టుక ఈ చిగురుకు నిదర్శనంగా ఉంది. ఒక పుట్టుకే కాదండో, ఆయన రాకడ గురించి కూడా ఆయనే ఆ చిగురు గురించి సాక్ష్యం చెప్తున్నట్టు బైబిల్లో ఉంది. ఒకసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చాలమ్మా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దు, ఇంకా జీవం లేదు, ఇంకా ఫలిస్తుందని ఆశ లేదు, అంతా అయిపోయింది. అటువంటి స్థితిలో యేసు ప్రభు వారు ఇశ్రాయేలు ప్రజలకు ఒక చిగురులాగా ఉద్భవించాడు, ఒక చిగురులాగా కనిపించాడు, ఒక చిగురులాగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అయితే ఆ చిగురు ఎటువంటి చిగురు అంటే అది యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో చదువుదాం. ఆదిన మన చిగురు, మిగిలిన దానిలో నుంచి చిగురు వస్తుందన్నమాట. ఆ చిగురు ఎటువంటి చిగురు అంటే మహిమయు భూషణమును కలిగిన చిగురు. మళ్ళీ చదవండి అమ్మా. మహిమయు భూషణమును కలిగిన చిగురు అంట. ఆ మహిమ ఏంటయ్యా అంటే ఆ యేసు ప్రభు యొక్క మహిమే ఆ భూషణము, ఆ మహిమ అంతా. ఏంటయ్యా అంటే మీకు అందరికీ తెలుసు, 12 సంవత్సరాల నుంచి రోగగ్రస్తురాలైన స్త్రీ ఆయన్ని ముట్టటమే ఒక మహిమ కార్యం. ఆయన అంటాడు, నాలో నుంచి మహిమ బయటికి వెళ్ళింది. హల్లెలూయా. ఆయన నిలువెత్తు మహిమా స్వరూపుడు, నిలువెత్తు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుణ్ణి మహిమ ఆవరించి ఉంది. అందుకే ఆ పరిశుద్ధుడు అలా సంచరిస్తున్నప్పుడు అలా ముట్టుకుంది, అంతే నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అంటున్నాడు ఆయన. ఆ మహిమ ప్రభావం, ఆమెను స్వస్థపరిచిన ప్రభావం, ఆమెను బాగు చేసిన ప్రభావం, ఆమెను శుద్ధి చేసిన మహిమ. అటువంటి మహిమ కలిగిన వాడు ఈ చిగురుగా ఉన్న యేసయ్య. చిగురుకు సాదృశ్యం నా యేసయ్యే. ఆ చిగురు మహిమ కలిగిన చిగురు, భూషణముగా ఉన్న చిగురు. ఇంకొక మాట ఉంది, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదవండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నరకబడిన మొద్దు నుండి, వంశావళిలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. యేసు ప్రభు వారు దాన్ని చూచి భూలోకమునకు దిగిరావాలని, తన వంటి వాళ్ళుగా అన్నదమ్ముల్లాగా మారి సహోదరులుగా మారాలని ఆయన వస్తున్నాడు. ఆ చిగురు పరిశుద్ధమైన చిగురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి వాడయ్యా యేసయ్య? పరిశుద్ధుడు. నాలో పాపం ఉందని మీలో ఎవడు రుజువు చేయగలడు? హల్లెలూయా. సవాల్. ఏం పాపం ఉంది, ఎక్కడ పాపం ఉంది, రా తెలుసుకుందాం రావని సవాల్ వేసిన వాడు నా యేసయ్య.
పాపము లేనివాడు, పరిశుద్ధమైన చిగురు ఈ యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన చిగురు లోకానికి దేవుడు కానుకగా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. తండ్రి మాటకు తల వంచి వచ్చిన పరిశుద్ధమైన చిగురే నా యేసయ్య. ప్రాణాలు అర్పించడానికి, తన రక్తాన్ని ధారపోసి మానవ జాతికి విమోచన కలుగజేయడానికి వచ్చిన పరిశుద్ధుడే నా యేసయ్య. బలి అర్పించాలంటే, పాప పరిహార బలి అర్పించాలంటే నిర్దోషమైన కోడలు, నిర్దోషమైన మేకల యొక్క రక్తాన్ని అర్పిస్తే పాప పరిహారం కలుగుతున్న ఆ రోజుల్లో మనుష్య కుమారుని రక్తం అవశ్యమని గ్రహించి పంపడానికి సిద్ధపడిన, వెళ్ళడానికి వెనకాడని పరిశుద్ధుడు నా యేసయ్య. తండ్రి పంపించాలనుకున్నాడు, కుమారుడు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఈ రెండిటి మధ్య జరిగిన ఆ కార్యమే పరిశుద్ధమైన రక్త విమోచన, పాప విమోచన, రక్త నిబంధన కార్యం. ఇది ఈ పాప విమోచన జరగాలంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తం అవశ్యం. ఆ పరిశుద్ధుని యొక్క రక్తం హృదయాలను విమోచిస్తుంది, హృదయాలను కడిగివేస్తుంది, హృదయాలను ప్రక్షాళన చేస్తుంది. ఆ పరిశుద్ధుడి యొక్క రక్తమే, ఆ చిగురే యేసయ్య, ఆ పరిశుద్ధుడే యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. తర్వాత ఇంతే కాదండి, ఆయన చెప్తున్నాడు, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆయనంట యూదా గోత్రపు కొదమ సింహం అంట చిగురు. హల్లెలూయా. ఎంత డెప్త్ ఉందండి ఈ వాక్యంలో. యూదా గోత్రపు చిగురు, దావీదు చిగురైన యూదా గోత్రపు కొదమ సింహము ఆ గ్రంథమును విప్పుటకు అధికారము పొంది ఉన్నది. హల్లెలూయా. ఏంటయ్యా ఈ చిగురు? గ్రంథములు విప్పు అధికారము కలిగిన యూదా గోత్రపు చిగురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప చిగురు! ఆదిలో చిగురించిన ఈ చిగురు యేసు ప్రభువుకు సాదృశ్యం అని చెప్తే, ఇదేంటిది అహరోను కర్రలో నుంచి వచ్చిన చిగురు యేసు ప్రభువుకి ఎలా సాదృశ్యం అంటే, దేవుని వాక్యమే చెప్తుంది ఆ చిగురు యూదా గోత్రపు కొదమ సింహం అంట. గ్రంథాలు విప్పుటకు అధికారము కలిగి ఉంది. ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పుడు నువ్వు ఏడవబాకయ్యా యోహాను, నువ్వు దుఃఖపడబాకు, నువ్వు ఏడవబాకు. ఆ అధికారం కలిగిన ఆయన యూదా గోత్రపు చిగురు ఒకటి ఉంది. ఆ చిగురే యేసయ్య. ఆయనకు అధికారం ఉందని బైబిల్ మనకి తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గ్రంథాలు విప్పే అధికారం కలిగిన చిగురు నా యేసయ్య. ఇంకొక చిగురుని మీకు పరిచయం చేసి నేను వాక్య భాగాన్ని త్వరగా ముగిస్తాను. ప్రకాశమానమైన చిగురు, ప్రకటన గ్రంథం. ఆ మాటను యేసయ్యే స్వయాన చెప్తున్న మాట అది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. చూడండి, ఈయన దావీదు చిగురంట, ప్రకాశమానమైన. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి నేను వేరు చిగురును. హల్లెలూయా. నేను దావీదు వేరు చిగురును, ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభువే ఆ మాట చెప్తున్నారు. నేను దావీదు వేరు చిగురునై ఉన్నాను, ప్రకాశమానమైన
వేకువ చుక్కనై ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రకాశమానమైన ఆ వేకువ చుక్కను ఎవరు ఎదుర్కొంటారు? ఎలా ఎదుర్కొంటారు? ఎప్పుడు ఎదుర్కొంటారంటే, కడపూర మృగంగాల్ని ఎవరు పరిశుద్ధులుగా జీవిస్తారో వారు ఆ ప్రకాశమానమైన వెలుగులోకి ప్రవేశిస్తారు. అంటే యేసయ్యని ఎదుర్కోవడానికి వారికి మాత్రమే అర్హత కలిగి ఉంది. అయితే దేవుడు చెప్తున్నాడు ఒక మాట, ఈ ప్రకాశమానమైన వెలుగులోకి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడంట. ఆల్రెడీ పిలిచేస్తున్నాడు. అయ్యా, నువ్వు చీకటిలో ఉన్నావు, నీ జీవితం చీకటి, నీ బ్రతుకు చీకటి, ఒకసారి రా, నా వెలుగులోకి రా. ఆ ప్రకాశమానమైన వెలుగు ఎవరయ్యా అంటే యేసు ప్రభువే వెలుగు. ఆ వెలుగు ఆయన మనల్ని ఆకర్షించింది, మనల్ని పిలిచింది. ఎలాగంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రకాశమాన వెలుగు దావీదు వేరుచుకుని మనం కలుసుకోవాలంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. చేస్తున్నావా? ప్రకటిస్తున్నామా? ప్రచురం చేస్తున్నామా? చాడీలైతే టక్క 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 వెళ్ళిపోతాయి. ఏదన్నా ఒక విషయం ఉందనుకో, రహస్యమైన విషయం, పేపర్ కంటే స్పీడ్ వెళ్ళిపోద్ది. యేసయ్యను గురించిన సాక్ష్యం చీకటిలో మక్కుతున్న నీ జీవితానికి తన వెలుగులోనికి, తన ప్రకాశంలోనికి పిలుచుకున్న యేసయ్య గుణాతిశయములను ప్రకటించే నిమిత్తం నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. రాజులంట, యాజక సమూహం అంట. హల్లెలూయా. ఎట్లొచ్చింది యాజకత్వం? ఆయన్ని ప్రకటిస్తేనే యాజకత్వం వస్తుంది. ఆయన ప్రచురం చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న తన సొత్తైన ప్రజలమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ చిగురు, ఆ ప్రకాశమానమైన చిగురు, ఆ దావీదు చిగురు నిన్ను ఏర్పాటు చేసుకుని ఉంది. నువ్వున్నావా యాజక సమూహంలో? ప్రచురించే గుంపులో నువ్వున్నావా? ఎక్కడికి సువార్తకు రమ్మన్నా, ఈ రోజు కాదులబ్బా నా కాళ్ళు నొప్పులా, ఏ రోజు పిలిచినా కాళ్ళు నొప్పులే. నిజంగా కొన్ని సంస్థలు ఉన్నాయి. కర్మేలు మందిరం అని ఉందండి మా ఇంటికి దగ్గరలో. ముసలి వాళ్ళు పాపం మైకులు, ఈ హారన్స్ అవి పట్టుకొని మెడకు కట్టుకొని డ్రమ్ము వాయించుకుంటా సువార్తకు వెళ్తుంటారు, వీధి సువార్తకు వెళ్తుంటారు. అలా నిలబడి వీధుల్లో కొంచెం సేపు అయినా చూస్తారు. చూసిన కొందరైనా మారుతారు. అది వాళ్ళ నిరీక్షణ. ఆ ముసలి వాళ్ళు పాపం ఆ వయసులో మరి ఆ బరువులు మోస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. అనుకున్నా నేను, రాజులు యాజకులు ఏర్పరచబడిన సమూహం వీళ్ళేనేమో అని అనుకున్నాను. నేను చిన్న పిల్లప్పటి నుంచి చూస్తున్నాను ఆ కర్మేలు మందిరంలో. తరతరాలుగా ఈ సాంప్రదాయం పోకుండా వస్తుంది, సువార్తను ప్రకటించే సాంప్రదాయం. మనకు బాప్తిజం ప్రభు వల్ల ఎంత ప్రాముఖ్యమో సువార్తను ప్రకటించడం కూడా అంతే ప్రాముఖ్యం. నువ్వు క్రైస్తవుడిగా మారి వెలిగించబడిన నీ జీవితాన్ని, వెలుగులోకి ఆహ్వానించబడిన నీ బ్రతుకుని, వాని గుణాతిశయాలు, యేసయ్య యొక్క గుణాతిశయాలు ప్రచురం చేయటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకుని ఉన్నాడు. ఈ దినమున నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఒక తీర్మానం తీసుకోండి. రేపు అనే రోజు ఎలాగుంటుందో మనకు తెలియదు. ప్రభుత్వ విధానాలు మారిపోతున్నాయి, ఆరోగ్య పరిస్థితులు అంతకంటే దిగజారిపోతున్నాయి. అయ్యా, ఈ దినము నుంచి నిన్ను ప్రకటిస్తానయ్యా. రాజులు యాజక సమూహములో నన్ను ఏర్పాటు చేసుకో అయ్యా అని ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ లోకానికి మీరే ప్రధాన యాజకుడు, మీరే వేరు చిగురు, సమస్తం మీరే. మీ గుంపులో, మీ జాబితాలో నన్ను ఉంచుకో అయ్యా. ఎందరు తన నామం ముందు విశ్వాసం ఉంచిరో వారికి తన బిడ్డల గుండుకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడంట.
వారసత్వం వచ్చింది, దాన్ని నిలబెట్టుకుంటావా? ఆ పోలికలు నీలో ఉన్నాయా? ఆ గుణగణాలు నీలో ఉన్నాయా? పలానోళ్ళ పిల్లోడు అంటే ఆ ముఖ వర్చస్సును చూసి చెప్పేస్తాడు. నువ్వు యేసయ్య బిడ్డవా? నీ ముఖ కాంతేది? నీ క్రియలేయి? నీ మాటలేయి? నీ ప్రచురణ ఏది? నీ ప్రచారం ఏది? ఇవన్నీ ఉంటే వాళ్ళు యేసయ్య బిడ్డలు. ఆయన బిడ్డలకు ఆయన అధికారం ఇచ్చిన్నాడు. విశ్వాసం ద్వారా కూడా మనం ఆయన బిడ్డలం అవుతాం. కానీ క్రియలు లేని విశ్వాసం మృతం. హల్లెలూయా. నీ క్రియలేవి? ప్రచురిస్తున్నావా? మళ్ళీ ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని చదవండి అమ్మా. పేతురు 2:9. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆడొక మాట చూడండి, పరిశుద్ధమైన జనం అంట. ఓ దేవుడు, ఆ మాట ఎత్తితేనే గుండె జల్లుమంటుంది. ఏదండి పరిశుద్ధత? ఎక్కడండి పరిశుద్ధత? క్యారెక్టర్లో ఎక్కడుంది పరిశుద్ధత? ఎటు చూచిన పాపమే, ఎటు చూచిన మోసమే, ఎటు చూచిన అబద్ధమే, ఎటు చూసిన మాయ. ఇటువంటి వాళ్ళ క్రైస్తవులు, ఇటువంటి జనాంగం ఆయన పరిశుద్ధ జనాంగం, ఆయన సొత్తైన ప్రజలమా మనం? నీ పాప రోత జీవితాన్ని విసర్జించి ఆయన పిలిచిన వెలుగులోకి రావాలని, ప్రకాశమానమైన వేగు చుక్క వెలుగులోకి నువ్వు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. మార్పు లేని జీవితం. యేసయ్య బైబిల్ అంతట్లో చెప్తున్న మాట ఏందని ఒక ఆయన నన్ను అడిగాడు. మారు మనసు రక్షణ అనుభవం అన్నా. నేను కాదు, ప్రేమను గురించి అన్నాడు. ప్రేమ త్వరగా రాదయ్యా, స్వార్థం ఉంటుంది. మారు మనసు వస్తేనే ప్రేమ వస్తుందని ఒక ఆయనతో నేను వాదించాను. మారు మనసు లేకుండా నీ తత్వం మారదు, నీ గుణం మారదు, నీ ఇల్లు మారదు, నీ జీవితం మారదు. మారు మనసు రక్షణానుభవం. చీకటి నుంచి వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వంశమని నువ్వు గుర్తుంచుకో. యాజక సమూహం. యాజకుడు చేసే పని నువ్వు చేస్తున్నావా? ఏంట యాజకుని పని? ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఉండటం. ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎవరిని క్షమించమని అడుగుతున్నావు? ఆ పని నువ్వు చేస్తుంటే నువ్వు నిజంగా యాజకుడివే. క్రీస్తును ప్రకటిస్తుంటే నువ్వు నిజంగా యాజకుడివే. దీపం వెలిగించి మందిరంలో పెడితే నువ్వు నిజంగా యాజకుడివే. మందిరాన్ని ప్రతిదినము దర్శిస్తుంటే నువ్వు నిజంగా యాజకుడివే. మందిర భారం కలిగి ఉంటే నువ్వు యాజకుడివే. ఏర్పాటు చేయబడిన ప్రజవే. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, భారం నాకివ్వయ్యా. నిన్ను మందిరాన్ని ప్రతిదినం దర్శిస్తానయ్యా. నీ సువార్త ప్రకటిస్తానయ్యా. ఇక్కడ ప్రార్థన అనే ధూపం వేస్తానయ్యా. యాజకుడు చేసే పని ధూపం వేయటం. ప్రార్థన అనే ధూపం నిత్యము వేస్తానయ్యా. ఈ మందిరంలో దీపాన్ని వెలిగిస్తానయ్యా. చీకటి జీవితాలను నా వెలుగు ద్వారా వెలిగిస్తానయ్యా. నా సాక్ష్యం ద్వారా వెలిగిస్తానయ్యా. అది యాజకుడు చేసే పని. ఏది నీ సాక్ష్యం? ఏది నీ జీవితం? పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మీ హృదయాలతోనే మాట్లాడుతున్నాడు. మోసకారి బ్రతుకు, లంచగొండ బ్రతుకు, ఎవరు చూడలేదు అనుకొని పాపం చేసి మోద్దుడుచుకొని వచ్చే బ్రతుకులు. సిగరెట్లు తాగుతారు, మందులు తాగుతారు, డ్రగ్గులు తాగుతారు, ఏమీ ఎరగనట్టు ప్రార్థనలు చేస్తారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి భయం లేదా? అటువంటి రహస్య జీవితం దేవునికి మరుగై ఉండ నేరదు. ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వెలుగులోకి వచ్చావంటే నీ చీకటి జీవితాన్ని వెలుగుమయంగా మార్చే దావీదు వేరైన చిగురు, ప్రకాశమానమైన చిగురు మనకున్నాడని గుర్తు చేసుకో.
మన యాజకుడు పరిశుద్ధుడు, మన యాజకుడు మహిమ కలిగిన రాజు. అటువంటి రాజు సంతానంగా మనం ఉండాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు గనుక తలలు వంచి ప్రార్థన చేసుకుందాం, ఆయనకు సమర్పించుకుందాం. ఈ దినం నుంచి మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యములు చేయటానికి పూనుకొని ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇది జరుగుద్దా? డాక్టర్లు జరగదని చెప్పారు, అది జరిగిస్తాడు. ఉద్యోగం వచ్చే కండిషను, తెలివి, జ్ఞానం నీకు లేదా? ఇస్తాడు, నమ్ము. ఆర్థిక పరిస్థితి నష్టపోయి కుంచుకుపోయిన స్థితిలో ఉన్నావా? నిన్ను పైకి తేవటానికి సమర్థుడైన దేవుడు యేసయ్య ఉన్నాడు. ఆ యాజకునికి మొరపెట్టు, ఆ యాజకునికి నీ రహస్య జీవితం ఆయన దగ్గర మాట్లాడు, ఒప్పుకో, విడిచిపెట్టు. నూతన కార్యములు చేసే దేవుడు నీతో కూడా ఉన్నాడు. నూతన కార్యములు చేయటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. తలలు వంచండి. ఒక్క మాట, హల్లెలూయా. స్తోత్రమయ్యా.